ఒకప్పుడు అడవి దగ్గరున్న ఒక గ్రామంలో ఒక సంతోషంగా ఉండే కుటుంబం నివసించేది. ఆ కుటుంబంలో ప్రేమతో కూడిన తల్లి, శ్రద్ధగల తండ్రి, ఇద్దరు పిల్లలు భూ మరియు రామ్ ఉండేవారు. వయసు 10 సంవత్సరాలు. రామ్ వయసు కేవలం 4 సంవత్సరాలు మాత్రమే. వాళ్ళు ఒకరినొకరు చాలా ప్రేమించారు. గేటు బయటకు పువ్వుతో. పిల్లలు వినిపించి ఇంటి దగ్గరే ఆడటం ప్రారంభించారు. ఆడుకుంటున్నప్పుడు బాల్ అకస్మాత్తుగా గేట్ బయటికి వెళ్ళిపోయింది. చిన్నరామ్ వెంటనే బాల్ తీసుకురావడానికి పరిగెత్తారు. రామ్, ఆపు, బయటకు పోవద్దు అని పిలిచింది. కానీ రామ్ వినలేదు. తన తమ్ముడు గురించి భూ ఆందోళన చెందింది. అందుకే ఆమె కూడా అతని వెంట పరిగెత్తింది. గమనించకుండా వాళ్ళు చాలా దూరం అడవిలో లోతుగా వెళ్ళిపోయారు. నాకనిపిస్తోంది మనం ఇంకిటి వెళ్దాం. కానీ మనం దారి తప్పిపోయాం. తర్వాత అడవి చీకటి మరియు నిశ్శబ్దంగా మారింది. పిల్లలు భయపడిపోయారు. వాళ్ళు ఇంటికి తిరిగి వెళ్లేందుకు ప్రయత్నించారు, కానీ దారి మర్చిపోలేరు. అచానక్గా వాళ్ళు దూరంగా ఒక చిన్న వెలుగు మెరుస్తున్నదాన్ని చూశారు. వాళ్ళు ఆ వెలుగు వైపు నెమ్మదిగా రెడ్చారు. వాళ్ళు చూసింది వారిని ఆశ్చర్యపరిచింది. అది చాక్లెట్లు, బిస్కెట్లతో తయారైన అందమైన ఇల్లు. ఆ ఇల్లు మాయాజాలంగా, పీపీగా కనిపించింది. ఆ ఇంట్లో ఒక వృద్ధ మహిళ కేకులు వండుతోంది. రండి పిల్లలు, కేకులు రండి. అత్తయ్య, మేం దారి తప్పిపోయాం. మాకు ఇంటికి దారి చూపించాలి. తప్పకుండా, కానీ ముందు మీరు కేకులు తినండి. మీరు చాలా అలసిపోయినట్టు కనిపిస్తున్నారు. పిల్లలు ఆనందంగా కేకును తిన్నారు. కొంతసేపటి తర్వాత వారి కళ్లకు నిద్రమత్తుగా మారింది. వాళ్ళకు నిద్రగా అనిపించసాగింది. అచానక్గా ఆ వృద్ధ మహిళ పెద్దగా నవ్వింది. ఆనొక దయ్యంగా మారిపోయింది. ఇద్దరిని వండేసి తినేస్తాను. నేను వెళ్ళి నా ఇష్టమైన మసాలాలు తీసుకొస్తాను మిమ్మల్ని వండడానికి. అయ్యో, ఇల్లు చాక్లెట్లతో తయారైంది. మనము చాక్లెట్లు తింటూ ఇంటికి దారి చేసుకుందాం. అవును, ఇప్పుడు మొదలు పెడదాం కాదా? రామ్ అకస్మాత్తుగా లోపలికి వెళ్లి చిన్న సంచిలో చాక్లెట్లు నింపాడు. తర్వాత ఇద్దరూ ఆ రంధ్రం ద్వారా బయట వచ్చారు. అదే సమయంలో వారి తల్లి మరియు కొంతమంది గ్రామస్తులు అడవిలో వారిని వెతుకుతున్నారు. వారు పిల్లలను చూసి వారి వైపు పరిగెత్తారు. తల్లి భూ మరియు రామ్ను గట్టిగా ఆలింగనం చేసుకుంది. ఇంకా బున్నాన్ తర్వాత మేము మంచి వాళ్ళు అవుతాం. అందరూ చాలా సంతోషంగా అన్నారు. పిల్లలు తమ తల్లిదండ్రులతో సురక్షితంగా ఇంటికి తిరిగి వచ్చారు. ఆ రోజు నుండి భూ మరియు రామ్ ఎప్పుడూ తమ తల్లిదండ్రుల మాట విన్నారు. కలిసి ఉండేవారు. వారు ఆనందంగా జీవించారు.